దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ సాగర సిల్వయాగం చేసినవయ్యా, నీ కృపా చూపినవయ్యా. యేసుదేవరా నీదు త్యాగం మరువలేనయ్యా, నీ రుణం తీర్చలేనయ్యా. ప్రేమ సాగరా నాదు బ్రతుకులో శాంతి లేక బ్రతుకే బరువుగా మారిపోయెను. నాదు బ్రతుకులో శాంతి లేక బ్రతికే బరువుగా మారిపోయెను. భారమైన సిలువ మోసి, భారమైన సిలువ మోసి శ్రమలనోచితివి, నాదు వెదలు తీర్చితివి. శ్రమలనోచితివి, నాదు వెదలు తీర్చితివి. ప్రేమ సాగర సిల్వయాగం చేసినవయ్యా, నీ కృప చూపినవయ్యా. యేసుదేవరా నీదు త్యాగం మరువలేనయ్యా, నీ రుణం తీర్చలేనయ్యా. ప్రేమ సాగరా ఎంత వెతికినా కొంచెమైనా నాలో స్వస్థత లేకయుండెను. ఎంత వెతికినా కొంచెమైనా నాలో స్వస్థత లేకయుండెను. గాయములు నా కొరకు పొంది, గాయములు నా కొరకు పొంది రక్తము కార్చితివి, నన్ను శుద్ధి చేసితివి. రక్తము కార్చితివి, నన్ను శుద్ధి చేసితివి. ప్రేమ సాగర సిల్వయాగం చేసినవయ్యా, నీ కృప చూపినవయ్యా. నాదు పాపం ఘోర శాపం నన్ను మృతినిగా మార్చివేసెను. నాదు పాపం ఘోర శాపం నన్ను మృతినిగా మార్చివేసెను. హీనమైన మరణముంది, హీనమైన మరణముంది తిరిగి లేచితివి, నాకు జీవమిచ్చితివి. తిరిగి లేచితివి, నాకు జీవమిచ్చితివి. ప్రేమ సాగర సిల్వయాగం చేసినవయ్యా, నీ కృప చూపినవయ్యా. యేసుదేవరా నీదు త్యాగం మరువలేనయ్యా, నీ రుణం తీర్చలేనయ్యా. ప్రేమ సాగరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనములు తెలియజేస్తున్నాను. ఈ మంచి సమయంలో మరొక పర్యాయము దేవుని లేఖనాల గ్రంథాల నుండి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రాముఖ్యంగా అపొస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయంలో మనం ఉన్నాం కదా. గడిచిన శనివారం రాత్రి మనం ఏం మాట్లాడాం, ఎంతవరకు చదివాం గుర్తుందా?
7:24 వరకే చదివామా? అంతేనా బాబు? చాలా ఉంది ఈ లెక్కనే. 7:24. ఓకే. సంపదలుచున్నవాని చెప్పి అతను త్రోసివేశాను. మోషే ఆ మాట విని పారిపోయాను. చాలండి. ఎన్నో వచ్చినారు చదువు చెప్పేసానా? ఓకే 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 రైట్. ఓకే సరే. ఏదేమైనా 40 సంవత్సరాల ప్రాయంలో తన ప్రజలను చూడడానికి ఎక్కడి నుంచి వస్తున్నాడు చెప్పండి? ఐగుప్తు నుండి. అంటే ఎక్కడి నుండి? ఐగుప్తు అంటే సాధారణంగా ఐగుప్తు అనకూడదు. ఎందుకు అనకూడదంటే ఆయన అప్పటి వరకు ఎక్కడ పెరిగాడు చెప్పండి? ఎక్కడ పెరిగాడు? కోటలో పెరిగాడు కదా. కోటలో పెరిగాడు, అది గుర్తుంచుకోవాలి. అప్పటి వరకు 40 సంవత్సరాల వరకు ఎక్కడ పెరిగాడు? మహారాజుగా కోటలో పెరిగాడు. తర్వాత ఆయన అన్ని వైభవాలను అనిపిస్తున్నప్పుడు కూడా ఎవరి మీద ఉంది తన ఆలోచన అంతా? తన సహోదరులు హింసించబడడం తను చూస్తున్నాడు కదా. బానిసలుగా అక్కడ పనిచేయడం చూస్తున్నాడు కనుక ఏమైనా సరే అతన్ని విడిపించాలి, వారిని విడిపించాలనే ఆలోచన అతనిలో ప్రారంభమైన తర్వాత బయలుదేరినప్పుడు మొట్టమొదటిగా ఒక ఐగుప్తీయుడును ఒక హెబ్రీడు పోట్లాడుకోవడం చూసి ఆ హెబ్రీని పక్షంగా ఐగుప్తుని ఏం చేశాడంటే చంపేశాడు. సరే, మోషే అందుకది కదా నియమింపబడింది, చంపడం కొరకు కాదు, తన ప్రజలను రక్షించడానికి కంకణబద్ధుడయ్యాడు. దేవుని యొక్క సంకల్పం కూడా అదే. అయితే మరునాడు ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటున్నారు. వారిద్దరు కూడా ఎవరంటే వారిద్దరూ ముందు ఒక ఐగుప్తీయుడును ఒక హెబ్రీడు దెబ్బలాడుకున్నారు. హెబ్రీని పక్షంగా ఐగుప్తుని చంపేశాడు. తరువాత ఇద్దరు కూడా సహోదరులే. ఎవరు? హెబ్రీలు అనండి, తర్వాత ఇజ్రాయేలీలు అనండి, ఏంటండి యూదులు అనకూడదులే అప్పటికి కదా. అయితే వాళ్ళిద్దరు దెబ్బలాడుకోవడం చూసి ఇలా అన్నాడు, మీరు ఎందుకు ఇలా దెబ్బలాడుకుంటున్నారు? మీరు సహోదరులు కదా, సమాధానంగా ఉండొచ్చు కదా అన్నప్పుడు అందులోకి ఆయన అన్నాడు, నువ్వు నిన్న చేసినటువంటి గొప్ప కార్యం నాకు తెలుసు. అసలు మా మీద నిన్ను తెరపరగా అధికారిగా ఎవడు పెట్టాడు? నిన్ను ఒకరిని చంపేసావు, గుర్తుందా? అంటే అన్యాయం చేసిన వాడు ఏం చేయడానికి అర్హుడు కాదు, తెరపరగా ఉండడానికి అర్హుడు కాదు ఎవడైనా సరే. ఈ బైబిల్ గ్రంథాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా విషయాలు మన జీవితాలను సరి చేసుకోవడానికి చాలా ప్రాముఖ్యంగా బోధిస్తుంటుంది బైబిల్ గ్రంథం. ఎవరి గురించే కాదు, నువ్వు ఏ రీతిగా చూస్తే బైబిల్ అలా అర్థమవుతుంది. అందుకని అర్థం వలే దిద్దును మమ్ము అన్నాడు కదా ఒక కవి. ఏమన్నాడంటే బైబిల్ ఎలా దిద్దుతుందంటే సహజ ముఖాన్ని ఎలా చూపిస్తుంది అర్థం అలా దిద్దుతుంది. కాబట్టి మన ముఖం మీద ఏదైనా అవలక్షణాలు కానీ లేకపోతే అందవికారంగా ఏదైనా ఉన్నట్లయితే దాన్ని ఏం చేస్తాం? మనం సరి చేసుకుంటాం కదా. కాటుకు పెట్టుకున్నాం, కాటుకి ఇక్కడ బానిసి ఇక్కడ ఎక్కడ అంటుకుంది, ఏం చేస్తాం? సరి చేసుకుంటాం కదా. ఇక్కడ మనం చూసినప్పుడు అంటే ఈ బైబిల్ మనల్ని సరి చేసుకోమని చెప్తుంది. ఇక్కడ వ్యక్తి అంటున్నాడు, తను హెబ్రీడే, నీవు మా మధ్యకి తీర్పరకు వచ్చి మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావా? చూడండి అనేసరికి ఆ మాటతోటి అతను ఏమైపోయాడు? అబ్బాయి ఎంత అంటే ఒక తప్పు మనిషిని ఏం చేస్తుంది చెప్పండి? వెంటాడుతూ ఉంటుంది బ్రతికినంతకాలం. ఒకవేళ మనం మంచం మీద పడిపోయినా కానీ ఆ ఛాయ మనకి అలా కనబడుతూ ఉంటుంది. పలానా విషయంలో మనం ఇలా చేసాం, పలానా విషయంలో ఇలా అన్యాయం చేసాం, లేకపోతే పలానా విషయంలో ఇలాగా ఇది అయ్యాం అనేటువంటి ఆలోచన. అంటే మన మనస్సాక్షి అనేది ఏదైతుందో అదే దేవుని యొక్క గద్దింపు. అందుకని చాలా సందర్భంలో నీ మనస్సాక్షికి తెలుసు, నీ మనసు మీద చెప్పు, లేకపోతే నీ మనస్సాక్షితో చెప్పని మాట్లాడుతుంటాం కదా. అంటే ఇప్పుడు మనస్సాక్షి ఏం చేస్తుంది చెప్పండి? గద్దిస్తుంది. ఎలా గద్దిస్తుంది? ఇక్కడుంటే నేను ఎవరొకరి చేత పట్టబడతాను కాబట్టి దూరంగా పోయి బ్రతకాలనుకోండి. అతను పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు? మిద్యాను దేశానికి పారిపోయాడు. ఇప్పుడు 40 సంవత్సరాల ప్రయాణం సాగుతుంది. ఎవరిది? మోషేది. చదవండి. సేనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలు
ఒక దేవదూత అతనికి అగబడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దానిని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా. ఇప్పుడు ఏ అధ్యాయంలో జరుగుతుంది? ఇది నిర్గమకాండము 3వ అధ్యాయంలో జరుగుతుంది ఈ సంఘటన. చూడండి, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చేసాడు? ఆది కాండము 12వ అధ్యాయం కాడ నుంచి ఎక్కడికి 17వ అధ్యాయం వరకు, తర్వాత 34వ అధ్యాయం వరకు, తర్వాత 44వ అధ్యాయం వరకు, ఇలా చూసుకుంటూ చూపించుకుంటూ వచ్చేసి, అంటే చరిత్రలు ప్రధాన వ్యక్తుల చరిత్రను చెప్తూ ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు 3వ అధ్యాయంలో జరిగిన సంఘటన చూడండి. ఏమని? ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెద్దను అనుకున్నాను. ఇప్పుడు ఈ మోషే గారు ఏమి చెప్తున్నాడంటే, 40 సంవత్సరాలు కోటలో ఉన్నాడు, 40 సంవత్సరాలు పారిపోయి మిజ్జాను అరణ్యమందు ఉన్నాడు. మిజ్జాను అరణ్యమందు ఉన్నప్పుడు ఎవరు కనబడ్డారని చెప్పాడు? ఒక దూత ప్రత్యక్షమైంది. అంటే ఇప్పుడు అన్నారు కదా, వీళ్ళు ఈ యెరూషలేముకును తర్వాత అదే ఈ పరిశుద్ధ స్థలానికి, ధర్మశాస్త్ర గ్రంథానికి, మోషేకును వీరు విరోధంగా మాట్లాడుతున్నారని చెప్పాడు కదా. ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చాడంటే ధర్మశాస్త్ర గ్రంథం దగ్గర తీసుకొచ్చాడు. చూడండి ఎంతటి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. చాలా సింపుల్గా, అంటే అతను ప్రసంగం అంతా ఒక 2-3 గంటలు ఉంటుంది. ఆ 2-3 గంటల్లో పితరుల చరిత్ర అంతా చెప్పుకుంటూ ఎక్కడ తీసుకొచ్చాడంటే ధర్మశాస్త్ర గ్రంథం ఇచ్చేటువంటి సందర్భం కాడికి తీసుకొచ్చాడు. చూద్దాం, ఇక్కడికి వచ్చేద్దాం. ఎక్కడికి? అపోస్తలుల కార్యాలు. నేను మీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడను అని మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభు, నీ చెప్పులు విడుము. ఎలాగా? నీవు నిలిచి ఉండు చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులోనున్న నా ప్రజల దురాశను నేను ఎలా చూసాను అన్నాడు? నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగవచ్చి తిని కానీ చెప్పాను. వారు నిరాకరించిన ఈ మోషను ఎలా చేశాడంట? ఏమని నిరాకరించారు? వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నప్పుడు అన్నాడు కదా, అసలు నిన్ను నియమించినాడు మా మీద అధికారిగా, తీర్పరిగా నిన్ను నియమించాడా అని అడుగుతున్నాడు కదా. ఆ సందర్భాన్ని చెప్తున్నాడు. ఎందుకు అంటే నా ప్రజల ఏం చూశాడంట? దురవస్థను నేను నెహెమ్యా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథకర్త దినవృత్తాంతాలకి ముందు ఉంటుంది, ఎజ్రా తర్వాత ఉంటుంది. చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. నెహెమ్యా గ్రంథము ఏమని చెప్తున్నాడు నెహెమ్యా గారు? కల్దీల ఊరు అను స్థలం నుండి. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ప్రారంభంలో ఎవరు? అబ్రహాం గారు ఎక్కడున్నాడు? కల్దీల ఊరు కదా, అదే బబులోను. ఇప్పుడు ఆ బబులోన్ ఏమైందంటే 2 రాజ్యాలుగా, 2 దేశాలుగా విడిపోయింది. ఆ 2 దేశాలే ఇప్పుడు యుద్ధం జరుగుతున్నాయి కదా. ఏంటి? ఇరాన్ కదా, ఇరాన్. తర్వాత ఇంకోటి ఇరాక్. ఇరాన్, ఇరాక్, ఈ 2 కూడా ఒకటే రాజ్యం. అదంతా పర్షియా రాజ్యం అన్నమాట. అదంతా బబులోన్ దేశం. అయితే అవి 2 రాజ్యాలుగా, ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయాయి. కారణం ఏంటి అంటే మత భేదాభిప్రాయాలే. వారు అనుసరిస్తున్నటువంటి మార్గం ఒకరికి నచ్చగా అవి 2 దేశాలుగా చీలిపోయాయి. కానీ ఒకప్పుడు అదంతా పర్షియా రాజ్యం, ఒకప్పుడు మహా బబులోను దేశం. ఆ బబులోను దేశం నుంచి వచ్చాడు ఎవరు? అబ్రహాము. ఎక్కడికి వచ్చాడు? అది గొప్ప దేశంగా విరాజిల్లింది. కారణం ఏంటంటే ఆ అబ్రహాము ఎక్కడైతే మొదట నివాసం చేశాడో ఆ స్థలాన్ని కూడా దేవుడు ఏం చేశాడు అంటే తను అడుగెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. అది నీతిమంతునికి సాదృశ్యం. ఏంటంటే నీతిమంతుడు ఎక్కడ అడుగెట్టినా అక్కడ ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది కదా.
నీతిమంతుడు ఎక్కడ అడుగు పెట్టినా ఆశీర్వాదం ఉంటుంది. కనుకనే ఒక వ్యక్తిని మనం ఏం చేస్తామంటే, ఈ వ్యక్తి మంచివాడు అనుకుంటే ఇతను పిలిస్తే మనకు మంచి జరుగుద్ది అనుకుంటాం. ఇతను చెడ్డవాడు అనుకుంటే ఈ వ్యక్తిని పిలిస్తే మనకు చెడే జరుగుద్ది అనుకుంటాం. కారణం ఏంటి చెప్పండి. అంటే మన ప్రవర్తనను మనం కాచుకోవడం, నలుగురిలో మన్నన పొందడం, నలుగురికి మంచివారుగా ఉండడం. నలుగురికి మంచివారుగా ఉండడం ద్వారా ఏం దొరుకుతుంది? ఒక వ్యక్తి ఘనత దొరుకుతుంది కదా. ఇక్కడ చూడండి, ఆ వ్యక్తి వస్తే మనకి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని బట్టి ఏమి కలుగుతుందని వారు ఆస్వాదించబడతారని. అబ్రహాము ఏ స్థలంలో ఉంటే ఆ స్థలం ఆస్వాదించబడింది. ఈ రోజున మరి వారి ఛాందసవాదాన్ని బట్టి ఆ దేశం నాశనం అయిపోతుంది. కానీ ప్రపంచంలో ఆ ఇరాన్ అనేటువంటి ఆ రాజ్యము, పర్షియా అనేటువంటి ఆ రాజ్యము, బబులోన్ అనేటువంటి ఆ రాజ్యము గొప్ప నాగరికతకు నాందిగా నిలిచింది. అంటే మనం చూస్తాం ఏంటి, ప్రపంచ నాగరికతలు చూస్తున్నప్పుడు ఆ ప్రధానమైన నాగరికత ఏంటంటే బబులోన్ నాగరికత. ప్రధానమైనటువంటి నాగరికత బబులోన్ నాగరికత. ఈ బబులోన్ నాగరికత ఎక్కడ వెలిసింది చెప్పండి? ఈ ఇరాన్ అనేది ఎక్కడ ఉండేదంటే మెసొపొతేమియా, హిద్దికేలు. ఇప్పుడు మనం ఈ చివర పాఠాల్లో చూడండి, మొదటి పాఠం ఏమనంటే అబ్రహాము ప్రయాణం చేసినటువంటి ఆ ప్రదేశంలో చూస్తాడు కదా. చూడండి పాఠం, చూసారా? కనబడిందా? అబ్రహాము ప్రయాణం చేసినటువంటి దేశంలోనే ఉంది కదా, ఉందా? చూడండి, అక్కడ మధ్యలో ఒక కాలం ఉంది, ఒక గీత ఉంది కదా అడ్డంగా. ఆ కల్దియా అని ఉంది కదా, ఆ పైన హిద్దికేలు, తర్వాత ఫరాతు అని ఉంది కదా. కనపడా? కల్దియా ఏదది? అబ్రహాము నివసించినటువంటి దేశం. అది చూడండి ఏ నదుల మధ్య ఉంది? టైగ్రిటిస్, యూఫ్రటీస్ నదుల మధ్య ఉంది. అంటే హిద్దికేలు, ఫరాతు ఏంటి, ఆ నదుల మధ్య ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి దేశమే ఈ కల్దియా దేశం, బబులోను దేశం. ఈ బబులోను దేశం యొక్క ఏం చెప్పాలి ఇప్పుడు మాటలో చెప్పాలంటే సివిలైజేషన్. ఏ సివిలైజేషన్ అంటే సంస్కృతి, నాగరికత. ఈ నాగరికత మొట్టమొదటి నాగరికతగా, పేరెన్నిక గల నాగరికతగా విరజిల్లింది ఈ బబులోను నాగరికత. అందుకనే దానియేలు గ్రంథంలో మనం ఒక శిలను చూస్తాం. ఏంటి? ఒక శిల్పాన్ని. ఏ శిల్పము? మేలిమి బంగారంతో ఉన్నటువంటి శిల్పము కదా. ఈ మేలిమి బంగారంతో ఉన్నటువంటి శిల్పము తల వరకు, తర్వాత భుజం వరకు ఒక భాగం, తర్వాత ఉదరం వరకు ఒక రాగం, తర్వాత కింద నడుం కానుంచి మోకాళ్ళ వరకు ఒక రకం. ఈ విగ్రహాన్ని చూసినప్పుడు ఆ మొట్టమొదట శిరస్సుగా కనపడుతున్నటువంటి ఆ యొక్క పార్ట్ ఏదైతే ఉందో అది దేనికి సాదృశ్యం అంటే బబులోను దేశానికి, బబులోను సామ్రాజ్యానికి సాదృశ్యం. అర్థమైందా? అంటే బబులోను సామ్రాజ్యం ఎలా ఉంది? బంగారంతో పోల్చబడింది. అంటే ధన రాసులకే కాదు, విజ్ఞానానికి కూడా, నాగరికత కూడా ఆ బబులోను దేశం అంతా పేరు ప్రఖ్యాతులు గాంచింది. కారణం ఏంటంటే అబ్రహాము అడుగుపెట్టినటువంటి ఈ స్థలము ఆశీర్వదించబడింది. కాబట్టి దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఒక క్రైస్తవుడిగా క్రీస్తు లక్షణాలను, గుణగణాలను కలిగి ఉంటే, చూడండి, క్రీస్తు ఆశీర్వాదానికి కర్తగా ఉన్నాడు, కానీ దేనికి కర్తగా లేడు చెప్పండి? శాపానికి కర్తగా లేడు. అంటే మనము క్రీస్తు యొక్క గుణగణాలను, క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకుని ఉంటే మనం అనేక మందికి ఎలాగుంటాం చెప్పండి? మన దగ్గరే లేదు, మనం ఎలాగుంటామండి అనుకుంటున్నారా? నో, అలాగే అనుకోకండి. ఎందుకంటే నీ దగ్గర కోట్లు ఉంటే నువ్వు ఆశీర్వదించబడినట్టు కాదు, నీ వెనకాల పొలాలు ఉంటే ఆశీర్వదించబడినట్టు కాదు. నీకు ఎంతున్నా మనశ్శాంతి లేకపోతే, నీకు ఎంతున్నా తినడానికి లేకపోతే, నీకు ఎంతున్నా పరిచర్య చేసేవారు లేకపోతే, నీకు ఎంతున్నా నీవు పని చేసుకోలేకపోతే ఎంత దౌర్భాగ్యం అది? ఆలోచించండి, ఎంత దౌర్భాగ్యం. ఇప్పుడు మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆర్థోపెడిక్ విభాగానికి వెళ్ళండి. డాక్టర్ గారు ఎముకల వార్డునా ఆర్థోపెడిక్ అంటే ఎముకల వార్డుకి వెళ్ళండి. ఎలా ఉంటుందో తెలుసా? అసలు అక్కడ రోదన వినలేం. ఎందుకంటే ఇక వర్ణాతీతం అనమాట. కానీ దేవుడు ఎన్ని కోట్లు ఉంటే సుఖమేంటి, ఎన్ని ఎకరాలు ఉంటే సుఖమేంటి, ఎన్ని ఏసీలు ఉంటే సుఖమేంటి? ఇంట్లో మనశ్శాంతి లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఆహార నిమిషాలు ఏడుపులు పెడబొబ్బలు తప్ప ఇంకోటి ఉండదు. కానీ దేవుడు
తన మహాకృప చేత మనల్ని కాచి కాపాడుతూ ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆశీర్వాదానికి కర్తగా అంటే మన ఇంటిలో, మన కుటుంబంతో, మన బిడ్డలతో చక్కగా సేదతీరే భాగ్యం, ఆయన ఆలయానికి వచ్చి వాక్యం వినే భాగ్యం, ఆయన ఆలయానికి వచ్చి ఒక పాట పాడే భాగ్యం, ఆయన ఆలయానికి వచ్చి ఒక వాక్యం చదివే భాగ్యం, ఆయన ఆలయానికి వచ్చి ఏమీ చేయలేకపోయినా నిశ్శబ్దంగా కూర్చుండి వాక్యము వినే భాగ్యం. ఎంతటి ధన్యత ఇది! పిల్లలు అంటే ఎందుకు అనొచ్చు కదా. కానీ దేవుడు ఎవరని నమ్మడు? అబ్రహాము నమ్మదగిన వాడని, దేవుడు నమ్మదగిన వాడని అబ్రహాము నువ్వు బయలుదేరంటే బయలుదేరి ఆయన ఏ స్థలానికైతే చూపించాడో ఆ స్థలానికి వెళ్ళి బయలుదేరిపోయాడు. చూడండి, అక్కడ అనొచ్చు, నాయనా ఎప్పుడు నేను చాలా బాగున్నాను, నాకు పనివారు ఉన్నారు, పశువులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ ఎంత సౌలభ్యాన్ని విడిచిపెట్టేసి మరలా ప్రయాణం అవ్వమంటే నాయనా నేను ఇక్కడ ఉండిపోతాను అనొచ్చు. కానీ ఏం చేశాడు? ఆయన లెగు అనగానే నాకు నీరసంగా ఉందండి, నాకు బాగోలేదు, బయలుదేరిపోతున్నాం. మధ్యలోకి వచ్చేసరికి ఈరోజు చూడండి, ఖాళీగా ఉండి కూడా ప్రార్థన రాలేకపోతున్నారు. ఎవరి కొరకంటే ఏమో ఏం భక్తో ఏంటో పోయింది కదా. ఇక్కడ మనం చూసినప్పుడు ఒకసారి చూద్దాం, 106వ కీర్తన 44, 45 వచనాలు కూడా చదవండి ఒకసారి. అయినను ఎలాగా వారి రోదనము తనకి వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను, వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను ఏం చేశాడంట? జ్ఞాపకము చేసుకొని అంటాడు. ఎలాగా ఆలోచన చేస్తే నిర్మకాండము 14వ అధ్యాయం 20వ వచనంలో చూడండి, చాలా ఎంత దగ్గర సంబంధం ఉందో మనం చదువుతున్నటువంటి ఈ అపోస్తల కార్యాల గ్రంథానికని, తర్వాత నిర్గమకాండానికి, సంఖ్యాకాండానికి ఎంతటి సంబంధాలు ఉన్నాయో, లేవికాండానికి ఎంతటి సంబంధాలు ఉన్నాయో మీకు ముందుగానే నేను తెలియజేశాను. ఇక్కడ 14:20లో ఒక సంగతిని మనం చూస్తాం. ఎలాగా? అది ఐగుప్తుల సేనకును ఇజ్రాయేలు సేనకును నడుమ ప్రవేశించెను. అది అంటే ఎవరు? ఎలాగా? అది అనగా అది మేఘము కనుక, వజ్రాన్ని కూడా ఏదైనా చూసినా ఒకేలాగా ఉంటుంది కదా. కానీ ఈ మేఘం ఏం చేస్తుందంటే ఒకరికి వెలుగుగాను ఒకరికి చీకటిగా నుండి, వినండి, ఆ మేఘము వారిని ఇందులో ప్రయాణం చేయకుండా, ఎందులో సముద్రంలో ప్రయాణం చేయకుండా ఇజ్రాయేలులకును ఐగుప్తులకును మధ్యన ఏం చేసిందంటే అవరోధంగా ఏర్పడి వారి రథాలను వెనక నుండి లాగింది అన్నట్టుగా చరిత్ర చూడగలుగుతాం. బైబిల్లో ఇది అంతా రాలేదు, కానీ ఆ రథాలను ఆ మేఘం వెనక నుండి తాడేసి లాగినట్టుగా అలా లాగుతుంటుంటే ఈ రథాలు ముందుకెళ్తుంటే ఆ రథం యొక్క చక్రాలు ఊడిపోవడం గమనించండి. ఇప్పుడు కూడా మనం కొన్ని సినిమాల్లో చూసినప్పుడు రథాల మీద వెళ్తూ ఉంటారు. ఈ రథాల మీద వెళ్ళేవారు ఎంతమంది ఉంటారు అంటే ప్రధానంగా ముగ్గురు ఉంటారు. ఎవరు? ఒకడేమో తోలేవాడు, ఒకడేమో యుద్ధం చేసేవాడు, ఇంకొకడేమో ఆయుధాలు మోసేవాడు. ఈ రథం ముగ్గురికే ప్రధానంగా, అంతేగాని 10 మంది వెళ్ళిపోయి బాణాలు వేసేసి కొట్టడానికి కాదు. చూడండి, ఈ రథం మీద ముగ్గురు ఉంటారు. కానీ ఆ రథము ఎంత ఖరీదంటే కొన్ని కోట్ల ఖరీదు. ఇప్పుడు యుద్ధ సమయాల్లో ఈ వాడుతున్నారు ఏంటి? ట్యాంకర్స్ అంటారు. యుద్ధ ట్యాంకర్లని ఎప్పుడైనా విన్నారా చదువుకున్న పిల్లలు? ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధ ట్యాంకర్ ఎటువంటిదో ఈ రోజుల్లో, ఆ రోజుల్లో రథం అటువంటిది అనమాట. అటువంటి రథాల మీద వెంబడిస్తున్నప్పుడు ఈ మేఘము అంటే దేవుని దూత, మీకు చాలా సందర్భాలు చెప్పాను కదా. యెహోవా ప్రత్యక్షత ఎలాగుంటుంది? ఒక మేఘం వలనో, ఒక సుడిగాలి వలనో, ఒక వెలుగు వలనో కదా, ఒక అగ్నిస్తంభం వలనో, ఇలా ఆయన ప్రత్యక్షతను మనం చూడగలం. అలా వారిని లాగుతున్నట్టుగా, అంటే దేవుడు తన ప్రజల మొరను విన్నప్పుడు ఆయనే సాక్షాత్తు ఆయన వచ్చి తన ప్రజలను విడిపించడానికి కంకణబద్ధుడై ఉంటాడు అని చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, వారి ప్రజల దుర్వాసన చూసి ఇక్కడ 33 కాడికి వచ్చేద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం. నీ చెప్పులు విడుము. ఎన్నో వచ్చినవమ్మా? ఓకే, ఎన్నో వచ్చును? 36 చదవండి. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యంలోను మహత్కార్యంలోనూ సూచక్రియలను చేసి వారికి తోడుగా వచ్చాను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరుల్లో పుట్టిందినని చెప్పిన మోషే ఇతడే
అని చెప్పేసి మాట్లాడతాడు. ఈ మాట అక్కడ చెప్తున్నాడు ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం. మనం చాలా సందర్భాలు చదువుకున్నాం. చదవమ్మా, చూడండి. ద్వితీయోపదేశకాండము 18 చదివినా సరిపోద్ది, 18-16 చదివినా సరిపోద్ది. మీ వంటి ప్రవక్తను వాని కొరకు పుట్టించదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎవరో స్టెఫన్ గారు. ఆ మోషే ఎత్తడే ఎవరినైతే పుట్టిస్తానని చెప్పాడు ఆ మోషే. ఇప్పుడు నేను చెప్తున్న మోషే అని చెప్పాడు. ఇదే సందర్భాన్ని ఎవరు కూడా చెప్పారు? ఇదే సందర్భాన్ని పేతురు కూడా ఎవరి గురించి చెప్తున్నాడు? పేతురు కూడా చెప్తున్నాడు కదా 3వ అధ్యాయంలో చెప్పడా. మనం 3వ అధ్యాయం చదువుకున్నాం కదా. అపొస్తలుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయంలో చూడగలం కదా మాట. ఎక్కడ చూడగలం చెప్పండి? 3వ అధ్యాయము ఎన్నో వచ్చును? 22. 22నా? గమనించండి, ఈ మాట ఎవరు కూడా చెప్పారు? పేతురు కూడా చెప్పాడు. పేతురికి ఎవరు నేర్పారు? పేతురికి పరిశుద్ధాత్ముడైతే నేర్పాడో, తెలియజేశాడో, బోధించాడో, మాట్లాడుతున్నాడో అదే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎవరిని చెప్పండి పరిచర్య చేయడానికి ఎన్నిక కాబడిన ఒక వ్యక్తిని అద్భుత రీతిగా ఏ పరిచర్య? భోజనాలు పరిచర్య కాదు. ఇప్పుడు ఇక దేవుని ఉద్దేశం ఏంటంటే, మనుషుల ఉద్దేశం ఏంటంటే భోజనాల పరిచర్య కోసమే వాళ్ళు ఎన్నుకోబడింది. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ భోజనం కాదు, శరీర సంబంధమైనటువంటి ఆహారం కాదు, నీకు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని పెంచి పెట్టి పోషించే అర్హతను ఇస్తున్నానని చెప్పేసి ఇన్ని ముందుకు నడిపేసి ఏమెదురవుతుంది చెప్పండి? అవరోధాలు అడుగడుగున కొన్ని సూచక్రియలు చేసేసరికి వారందరూ కూడా ఏం చేసేసారంటే తట్టుకోలేకపోయారు. వారందరూ కూడా ఈ స్టెఫను యొక్క ఈ గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు ఆ స్టెఫను ఏ రీతిగా చంపాలని అబద్ధపు సాక్ష్యం వారిని ఏర్పాటు చేసి వారు చంపడం పూనుకోవడం చూస్తున్నాం. అయితే ఈయన చెప్తున్నాడు, మీరు ఏమైతే నా మీద నేరము మోపారో ఆ నేరము నేను ఏమాత్రం కూడా చేయలేదు. కారణం ఏంటంటే మీకు ఎంతటి నమ్మకం ఉందో అంతకు మించినటువంటి అపారమైన నమ్మకం నాకుంది కనుకనే పరిశుద్ధాత్ముడు ఆయన పరిచర్య కొరకు నన్ను నిలబెట్టి ఇటువంటి గొప్ప కార్యాలు చేస్తున్నాడని చెప్పడానికి ఆయన చేసే ప్రయత్నం అంతా కూడా చదువుదాం. సీనాయి పర్వతం మీద మన పితరులతోనూ అరణ్యం సంఘమందు ఉండి మనకిచ్చినటువంటి జీవవాక్యమును తీసుకొని వచ్చిన వాడు ఎత్తడే. ఏ వాక్యం అంటది? ఎంతటి చక్కని మాట మాట్లాడుతున్నారు. అసలు ఈ మాట ఎవరన్నా ఉపయోగించారా? దేవుణ్ణి ధర్మశాస్త్ర గ్రంథం అన్నారు, ఆజ్ఞల పలకలు అన్నారు. కానీ చూడండి, స్టెఫన్ అయితే ఏ వాక్యం అన్నాడు ఇది? ఈ మాట ఎవరు అన్నారు? సాక్షాత్తు యేసుక్రీస్తు కదా. నేనే జీవాహారం అన్నాడు కదా. నేనే జీవాహారం అన్నాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు కోట్ చేసినటువంటి మాటలను ఎవరు కోట్ చేస్తున్నారు ఇప్పుడు? ఆ రోజున యెహోవా వచ్చినటువంటి జీవవాక్కులను తీసుకొచ్చింది ఈ మోషేనే. చదవండి. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి వారి హృదయములలో ఐగుప్తునకు పోగొరిన వారై మాకు ముందు నడిచినట్టు దేవతలను మాకు చేయము. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? వారు సృష్టికర్తను మరచి సృష్టాన్ని పూజిస్తున్నారు. అటువంటి పరిస్థితులు జీవవాక్యము తీసుకొచ్చినటువంటి ఆ సందర్భాన్ని వారు విస్మరించి ఈ క్రమం చెప్పుకుంటూ నిర్మకాండము 32వ అధ్యాయం కాడికి వచ్చేసాడు. 32వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. మొదటి నుంచి 5-6 వచనాలు చూడండి. మొదటి నుంచి ఎలాగా మోషే కొండ దిగకుండా తడవ చేసినందున ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చి మేము మా ముందర నడుచుటకు ఏం చేయమన్నారు చూడండి. చేయము. ఎందుకంటే ఐగుప్తుల నుండి మమ్మలను తీసుకొచ్చినటువంటి మోషే అనేవాడు ఏమైపోయాడో మోషే తీసుకొచ్చాడు, దేవుడు తీసుకొచ్చాడా? వీళ్ళ అవస్థను ఎవరు చూశారు? దేవుడు కదా. దేవుడు చూసి కదా మోషేకి ఆ ప్రేరేపణ కలిగించాడు. లేకపోతే మోషేకు ఈ ఇజ్రాయేల్ గురించి పట్టించుకోవాల్సిన పని ఏముందా? చక్కగా ఎక్కడున్నాడు? రాజుకోటలో ఉన్నాడు కదా. రాజుకోటలో ఉన్నటువంటి ఆ మోషే ఎక్కడికి వచ్చేస్తున్నాడు? తన ప్రజల కష్టాలను చూసి వాళ్ళని విడిపించాలని వస్తే అతను చేసినటువంటి పాపము అతను తరిమితే 40 సంవత్సరాలు దూరం అయిపోతే తర్వాత దేవుడు మరలా అతని పట్ల కృప చూపించి అతని నమ్మకత్వాన్ని బట్టి మరలా ఏం చేశాడంటే తన దర్శనాన్ని ఇచ్చి
తన దర్శనం ద్వారా జీవవాక్యాలను ఇచ్చి జీవవాక్యాలు ఇచ్చిన తర్వాత వారిని ఒక కట్టడలు నడిపిస్తుంటే వారు ఈ సమయంలో ఈ 40 దినాల దేవునితో గడిపిన ప్రయాణంలో ఏమైపోయారు వీళ్ళు? ఈ మమ్మల్ని ఏంటి ఐగుప్తు నుండి తీసుకొచ్చినాడు, ఏమైపోయాడో తెలీదు, ఆ యెహోవా ఏమైపోయాడో తెలీదు. కాబట్టి మాకు ఏం చేయమన్నారు? ఒక దేవతను చేయమన్నప్పుడు ఆయన అన్నాడు, ఎవరు? అహరోను పాత్ర ఏంటి? మోషేకు బోరగా వాడబడ్డం కదా. అంటే మోషే ఏ కార్యాలు అయితే చేస్తున్నాడో అవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? అహరోను దగ్గర నుండి చూస్తున్నాడు. తను మాట వాక్చాతుర్యాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మోషేకేముంది? నోటి మాంద్యం ఉంది కదా. నోటి మాంద్యం ఉన్నప్పుడు నువ్వు ఇజ్రాయేల్ ప్రజలు నడిపించాలన్నప్పుడు ఆయన అంటాడు, నాయనా నిన్ను నోటి మాంద్యం కలిగిన వాడును, కాబట్టి నా మాట ఎవరెనరు, మరి నేను ఎలాగే వెళ్ళగలనంటే నీకు అవసరం లేదు, నీ అన్న నీకు ఎదురుకు వస్తున్నాడు, నీ అన్నం తీసుకెళ్ళు, నీ అన్నకు మంచి స్వరం ఉంది, నువ్వు ఏ మాట అయితే చెప్పాలనుకుంటున్నావు అది నీ అన్నకు చెప్పు, నీ అన్న చెప్తాడు అని చెప్పేసి అహరోనుకి మోషేను ప్రభువుగా ఇచ్చి పంపిస్తాడు దేవుడు. గమనించండి. అయితే మరి అహరోనుకి తెలుసు కదా ఏమని, ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు, నేనే నా నోటి ద్వారా ప్రవశించాను, కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచన చాలా తప్పు. ఆయన దేవునితో మాట్లాడడానికి వెళ్ళాడు, ఎక్కడికి సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఆయన ఎన్ని దినాలు అయితే ఉండొస్తాడో తప్పనిసరిగా వస్తాడు, ఆయన కోసం మనం ఎదురు చూసేవాడు ఉండాలి తప్ప మన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడానికి వెళ్ళొద్దు అని చెప్పడం మానేసి ఏమన్నాడు, అయితే మీ దగ్గర ఏముందో తీసిరండి అన్నాడు. ఏముందో వాళ్ళ దగ్గర? విస్తారమైనటువంటి బంగారం ఉంది. అబ్బా చూడండి, వారు దాసులుగా వెళ్ళిన వారు ఎలా వస్తున్నారు ఇప్పుడు? ధనధాన్యాలతో సంపదతో తిరిగి వస్తున్నారు. వెంటనే ఆ మాట ఎవరికి ఇంపైంది చెప్పండి? ప్రజలందరూ కూడా వాళ్ళ ఇదే కదా అంటున్నారు, మాకు దూడ కావాలంటున్నారు కదా, దేవత కావాలంటున్నారు కదా. వెంటనే ఆ బంగారాన్ని తీసి ఎందులో వేసినప్పుడు, మంటలు వేసినప్పుడు ఏమైందంటే ఒక రూపం వచ్చింది. ఆ రూపమే దూడ. ఆ దూడ రూపాన్ని చూసి వారు ఏమనుకోవాలి? అరే ఇది మనం రోజు బలి అర్పిస్తున్నాడు దూడ కదా, దీన్నే కదా మనం బలి అర్పిస్తున్నాం, ఈ దీని రూపం వచ్చిందేంటి అనుకోవాలి కదా. కానీ వారు ఏం చేయలేదు, ఈడే దేవుడు అన్నారు. చూడండి ఎంతటి మూర్ఖము, ఎంతటి ద్రోహము. మనిషికి కాదండి, సాక్షాత్తు దేవునికే వారు ద్రోహం చేయడానికి ఏమాత్రం వెనకాడలేదు. ఈ రోజున మనం దేవుని వాక్యాన్ని వింటూ కూడా అటువంటి ద్రోహ బుద్ధి మనలో ఉన్నట్లయితే మనం మనిషి కాదు, ఎవరు చేస్తున్నట్లు లెక్క చెప్పండి? దేవునికే మనకు మనమే చేసుకుంటున్నట్టు. ఎదుటి ఒకవేళ నేను పద్మ మీద కోపం ఉండి పద్మని ఏదో ఒక మాట అనేస్తాను, అది పద్మని అంటున్నట్టు కాదు. పద్మలో ఎవరున్నారు చెప్పండి? పద్మలో ఎవరున్నారు? నీలో ఎవరున్నారు? నాలో ఎవరున్నారు? దేవుడు కొలువై ఉన్నాడు. దేవుడు కొలువై ఉన్నాడు అనే సత్యాన్ని, నీలో దేవుడు కొలువై ఉన్నాడు, నాలో దేవుడు కొలువై ఉన్నాడు కనుకనే నన్ను నీవు సత్కరించుకోకపోతే, ప్రేమించుకోకపోతే, గౌరవించుకోకపోతే అది ఆ అవమానం ఎవరికి చెప్పండి? ఆ అవమానం ఎవరికి? అందుకనే మీరు ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలంటారు. చూడండి, మీరెవరో అలా చెప్పుకుంటారా? కానీ ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి? కలవగానే ఏం చెప్పాలి? వందనాలు అమ్మ, వందనాలు అక్క, వందనాలు వదిన. అమ్మగారు అయ్యగారు అనక్కలే. ఇప్పుడు నన్ను అయ్యగారు అనేసి వెళ్ళిన తర్వాత ఈడు అనక్కలేదు. మీరు వెళ్ళిన తర్వాత ఈడు అంటాం ఎందుకు, ముందు అయ్యగారు అంటాం ఎందుకు అనక్కలే. నేను చాలాసార్లు చెప్తాను, ఒక వ్యక్తి గౌరవం ఎలాగుండాలంటే ఎక్కడి నుంచి రావాలి? హృదయంలో నుంచి రావాలి, పెదవుల నుంచి కాదు. పెదవుల నుంచి వస్తే నువ్వు మోసం చేసుకుంటున్నట్టే. నీకు గౌరవించే మనసు లేనప్పుడు ఎందుకు వందనాలు చెప్పడం, ఎందుకు వెనకాల తందనాలు అంటాం ఎందుకు? కాబట్టి ఆ మనస్తత్వాన్ని మనం ఏం చేయాలి? మార్చుకోవాలి. ఆ మనస్తత్వాన్ని మార్చుకోకపోతే క్రైస్తవునిగా బ్రతకడానికి, ఒకవేళ క్రైస్తవులమని మనం అనుకుంటున్నా, మన ఆ నిరీక్షణ ఏదైతుందో ఆ నిరీక్షణ ఫలం మనము పొందలేం కదా. కాబట్టి మన నోటి మాట, మన హృదయం ఆలోచనలు దేవుని దృష్టికి ఎలా ఉండాలి? అందుకని కీర్తనకారుడు అంటాడు, దేవా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం కలిగినట్లు అంటాడు. అంటే అంగీకారం కావాలి మన హృదయ తలంపులు, మన నోటి మాటలు. ఇక్కడ మనం చూసినట్లయితే చదవండి, చేసుకొని అబ్బబ్బబ్బా ఏం చేస్తున్నారంట? వారి చేతులతో నిర్మించిన వాటి యందు, గమనించండి, వారిని చేసినటువంటి సృష్టికర్తను, ఆ నామమును స్మరిస్తూ వాళ్ళ సంతోషించడం మానేసి వారు చేసుకున్నటువంటి, మనం కూడా చాలాసార్లు ఏదైనా ఒక వస్తువు తయారు చేసి ఎంత బాగుందండి, ఎంత బాగుంది, భలే చేసారా, భలే చేసావు అనుకుంటాం. మనమే ఫీల్ అయిపోతుంటాం. ఈ మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అనాది కాలం నుండి అండి, అనాది కాలం నుండి. అందుకనే
ఏ వంకరైనా ఏది తీర్చాలంటారు? పుల్ల వంకర ఏది తీర్చిద్ది చెప్పండి? పుల్ల వంకర ఏది తీర్చిద్ది? పుల్ల వంకర ఏది తీస్తుందండి? పొయ్యేనా? మనిషి వంకర? మనిషి వంకర? మనిషి వంకర ఏది తీస్తుంది? చావే. వీడు ఎక్కడ దాకా పిడకల మీద పెట్టేదాకా వీడు వంకర బుద్ధి పోదంటారు కదా. ఆడవాళ్ళు అలాగంటారు మగోడిని, నిన్ను కాటికి మోసేదాకా నీ వంకర బుద్ధి పోదంటారు. గమనించండి. అయితే ఎందుకంటున్నానంటే ఈ మాట, మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమని? వలసించిరి, అందుకు దేవుడు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగూ రాయబడింది అంటాడు, ఇజ్రాయేల్ ఇంటి వారులారా, మీరు అరణ్యంలో 40 ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన మోలేకు గుడారమును రొంపాయను దేవత యొక్క నక్షత్రములను మోసుకొని పోతే అంటాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఇజ్రాయేలు ఇంటి వారులారా, మీరు అరణ్యములు. ఎవరు చెప్పినట్టు? ప్రవక్తల గ్రంథమందు ఇలాగూ రాయబడి ఉన్నది. ఎవరు రాశారు ఈ మాట చెప్పండి? ప్రవక్తల గ్రంథం అంటే ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చేసాడు? మరలా సపన్ గారు ఆమోస్ దగ్గరికి వచ్చాడు. ఆమోస్ ఎవరు? ఆమోస్ ఎవరంటే పశువుల కాపరి. 5వ అధ్యాయం 25 వచ్చిన చూడండి. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయం 25 వచ్చిన, ఇజ్రాయేల్ వారులారా, అరణ్యమందు 40 సంవత్సరములు. ఆ మాట ఏముందా? ఏరే ఉంది ఇక్కడ. కాదు వద్దులే. ఎవరి మాట చెప్పేస్తున్నాడు ఈయన? ఏమైనా పొర్లు పోయిందా మాట? ఒక అక్షరం తప్పిందా? సాక్షాత్తు పశువుల కాపరి అయినటువంటి ఆమోసు ఎవరు మాట్లాడిన మాటలను, దేవుడు వాక్శుద్ధినిచ్చి ఇజ్రాయేలుతో మాట్లాడిన మాటలను ఎవరు కోట్ చేస్తున్నాడంటే, వీరు కోట్ చేస్తున్నాడు అంటున్నాడు. మళ్ళీ ఇంకొక మాట, మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైన మొలేకు గుడారం అంటాడు. మొలేకు గుడారం అంటే ఏంటిది చెప్పండి? మొలేకు అంటే ఎవరు అంటే, ఈ మొలేకు అనేవాడు ఎవరంటే అమాలేకీయుల దేవత. ఈ మొలేకు అనేవాడు ఎవరి దేవత అంటే అమాలేకీయుల దేవత. లేవీకాండము 18వ అధ్యాయము 21 వచ్చిన ఒకసారి చూడండి. లేవీకాండము 18వ అధ్యాయము. ఏ మాత్రమును నీ సంతానమును ఎవరి నిమిత్తం అంటాడు అంటే, మోషే గారు కాలంలో జరిగినటువంటి సంఘటనలు, ఆ సంఘటనలను ఉటంకిస్తూ ఆమోస్ గారు ప్రస్తావించినటువంటి సంఘటనలను, వారు ఏ రీతిలుగా వారు సృష్టిని పూజించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని విసర్జించి దేవునికి దూరం అయిపోయారు, ఇటువంటి సంగతులను చాలా స్పష్టంగా తెలియజేస్తూ కిందకి వచ్చేద్దాం. నక్షత్రములను మోసుకొని పోతిరి గనుక బబులోను అవలికి మిమ్మును కొనిపోయేదను అన్నాడు. ఎక్కడ కొనిపోయేదని అన్నాడు? బబులోను అవతలకి. ఇప్పుడు ఈ బబులోను అంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి, బబులోను అంటే ఎవరు? ఎక్కడైతే అబ్రహాము నివాసం చేస్తున్నప్పుడు దేవుడు పిలిచాడో ఏమండి, ఆ దేశాన్ని ఏం చేశాడు అన్నాను? ఆశీర్వదించాడు అన్నాను కదా. ఇప్పుడు ఎక్కడ పంపిస్తున్నాడు చెప్పండి? ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 25:9 చదవండి. 29 కాదు, ఎలాగా 25:9, 29 కాదు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు నా మాటలను ఆలకింపక ఉన్నారు కనుక, పోతిరి కనుక నేను ఉత్తర దిక్కు నుండి నా సేవకుడైన ఎవరిని? నెబుకద్నెజరుని, బబులోను రాజును అనడా. ఎవరిని పిలిపిస్తున్నాడు ఇప్పుడు? బబులోను రాజు నెబుకద్నెజరు అని చెప్పాడు. అతను ఎవరట? దేవుని సేవకుడే. వినండి, దేవుని సేవకుడే. ఈ దేవుని ప్రజలను, తన ప్రజలను ఎవరికి అప్పగిస్తున్నాడు చెప్పండి? మహారాజు అయినటువంటి బబులోను చక్రవర్తి ఆయనే. ఎవరు?
నెబుకద్నెజరు. ఆ నెబుకద్నెజరు ఎటువంటి జ్ఞానవంతుడంటే ప్రపంచ వింతలలో అంటే ఇప్పుడు వింతలు కాదు, ప్రతి 100 సంవత్సరాలకోసారి లేకపోతే 200 సంవత్సరాలకోసారి ఏం చేస్తాయంటే ప్రపంచ వింతలు మారిపోతూ ఉంటాయి. వినండి, ప్రతి 100 సంవత్సరాలకో 200 సంవత్సరాలకో ప్రపంచ వింతలు ఏమవుతుంటాయి, మారుతుంటాయి. ఇప్పుడు మనం ఏషియన్ డేస్లో చూసినప్పుడు ప్రపంచ వింతలలో ఆలోచన చేస్తే హ్యాంగింగ్ ట్రీస్ అని, నేను ఈ విషయం చాలా కాలం క్రింద చెప్పాను. హ్యాంగింగ్ ట్రీస్ అంటే వేలాడే చెట్లు. ఆ బబులోను యొక్క సామ్రాజ్యంలో వేలాడే చెట్లు నిర్మించినటువంటి ఘనత ఎవరికి ఉందంటే నెబుకద్నెజరుకు ఉంది. ఈయన బబులోను మహాసామ్రాజ్యానికి చక్రవర్తి. ఈయన ఎవరంటే నా దాసుడు నా సేవకుడు అన్నాడు. ఎక్కడైతే అబ్రహాము బయలుదేరి తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాను దేశానికి వెళ్ళారో, ఆ కనాను దేశంలో వారు ప్రవర్తన చర్యలేక దేవునికి విరోధంగా తిరుగుట చేత వాగ్దానం ప్రకారము నీ సంతతి వారు ఐగుప్తు దేశానికి బానిసలవుతారు, అన్యజనులకు బానిసలవుతారు. 400 సంవత్సరాలు వారు ఆ బానిసత్వంలో నలిగిపోతారు. వారు చేసినటువంటి ఆ యొక్క రోదన ధ్వని నేను విన్నప్పుడు మరలా వారిని విడిపించి ఎవరైతే బాధ పెట్టారో వారికి నేనే ఏం చేసి తీర్పు తీర్చి పాలు తేనెలు ప్రవహించే దేశం నడిపిస్తారంటే వీరేం చేస్తున్నారు, విడుదల పొందుకున్నారు. ఇదంతా వాగ్దానమే కదా, దేవుడు చేసిన వాగ్దానమే కదా, నెరవేరుతుంది కదా. కానీ ఇది కానరాక మరలా ఏం చేస్తున్నారు చెప్పండి, సృష్టిని పూజించడం మానేసి సృష్టికర్తను పూజించడం మానేసి సృష్టిని పూజిస్తున్నారు. సృష్టికర్తను పూజించడం మానేసి సృష్టికర్తకు మొక్కుబళ్ళు చెల్లించడం మానేసి కృతజ్ఞతలు చెల్లించడం మానేసి ఏం చేస్తున్నాడంటే సృష్టిని పూజిస్తున్నప్పుడు దేవుడు ఎక్కడ నడిపిస్తున్నాడు, ఈ పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్ళాలి కదా. ఇది ఈజిప్ట్ ఎక్కడ ఉందండి, ఇజ్రాయెల్ దేశం కానాను దేశం అక్కడ ఉంది, ఇప్పుడు బబులోను దేశం అక్కడ ఉంది. వీరు ఎలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి కదా, ఇది ఎలా వెళ్ళాలి కదా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇలా నడిపిస్తున్నాడు ఆ దేశానికి. ఇలా నడిపించే క్రమంలో వీరు పూర్తి ప్రయాణం ఆ ప్రామిస్ ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ ఎంటర్ అవ్వకుండానే వీరు యెహోవా మీద తిరుగుబాటు చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజరును లేపి వీడి మీదకి పంపించాడు. అదే 586వ సంవత్సరం. అప్పటికి ఈ చరిత్ర చెప్తున్నాడు కదా, నెబుకద్నెజరును పిలిచి సేవకుడని చెప్తున్నాడు కదా. ఈ చరిత్ర జరిగే కాలానికి ఇజ్రాయేలీలు ఏమైపోయారంటే చూడండి, 2 రాజ్యాలుగా చీలిపోయారు. ఒకటి ఉత్తర రాజ్యము, 2 దక్షిణ. ఇందాక చెప్పాను కదా ఇరాక్ గురించి 2 రాజ్యాలని. అలాగా ఈ ఇజ్రాయెల్ రాజ్యము 2 రాజ్యాలకు చీలిపోయింది. ఒకటి ఉత్తర రాజ్యము, 2 దక్షిణ రాజ్యము. ఉత్తర రాజ్యమేమో ఇజ్రాయెల్ గాను, దక్షిణ రాజ్యమేమో యూదులుగాను పిలబడుతుంది. ఆ పిలబడుతున్న టైంలో వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్న టైంలో ఏం చేశాడంటే దేవుడు ఇజ్రాయెల్ మీద వారి ప్రవర్తన మీద విసుగుసింది. ఎవరిని పిలిచాడు, ఆ స్టోరీని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ స్టోరీని? స్టెఫను. చూడండి, అంటే రాజుల చరిత్ర కాడ వచ్చేసాడు. రాజుల చరిత్ర కాడికి ఎందుకు వచ్చాడంటే ఇప్పుడు ఈ రాజుల చరిత్ర ఎవరి దగ్గర ప్రారంభమైంది చెప్పండి, దావీదు దగ్గర కదా. అంటే సౌలు దగ్గర ప్రారంభమైన దేవుని ఇష్టానుసారుడైనటువంటి చక్రవర్తి ఎవరంటే దావీదు. ఇప్పుడు ఆ దావీదు గురించి చెప్పడానికి ఈ ప్రయత్నం అంతను చదవండి ప్రకారము యెహోషువతో కూడా వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండనన్నాడు. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? దేవుని మందసం దగ్గరికి వచ్చి, ఆ మందసం ఎక్కడి వరకు ఉందంటే దావీదు దినముల వరకు ఉంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే దేవుని మందసం ఎక్కడ ఉండేది చెప్పండి, గుడారాలలో ఉండేది కదా. దేవుని మందసం ఎక్కడ ఉండేది అంటే, గుడారం అంటే ఏంటి, అక్కడో కర్ర ఇక్కడో కర్ర వేసి ఒకటి అంటే వేయడం, అదే గుడారం కదా. మనకు తెలుసు కదా, మన గ్రామం కొంతమంది వస్తూ ఉంటారు, ఇది వర్షాకాలం వస్తుంటారు కదా, వాళ్ళు ఏం వేసుకుంటారు, గుడారాలు కదా. అటువంటి గుడారంలో ఏముండేదంటే దేవుని మందసం. దేవుని మందసంలో ఏముంటాయి అంటే మళ్ళీ అది వేరే సబ్జెక్ట్ అయిపోద్ది. ఆ హారుని కర్ర ఉంటుంది, పులిని రొట్లు ఉంటాయి,
దీపవృక్షం ఉంటుంది, ఇలాగా మందసం ఉంటుంది, రకరకాల ఇవన్నీ మళ్ళీ వేరే సంగతి. సరే, ఆ మందసము ఎక్కడి వరకు ఉంది? దావీదు కాలం వరకు కూడా ఉంది. అయితే దావీదు కాలంలో ఇప్పుడు మందసము స్థానంలో ఏమొస్తుంది చెప్పండి? మందసము స్థానంలో ఏమొస్తుంది? మందిరం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? వీడు పరిశుద్ధ స్థలానికి, అంటే యెరూషలేముకు, అంటే పరిశుద్ధ పట్టణం కదా, యెరూషలేము పరిశుద్ధ పట్టణం, దేవుని పరిశుద్ధ పట్టణం. ఆ పరిశుద్ధ పట్టణానికి, తర్వాత ధర్మశాస్త్రానికి, అంటే ఆ పరిశుద్ధ పట్టణంలో ఏముంది? దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయానికి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ గుడారము దేవాలయంలోకి వచ్చింది. అంటే ఇంత చరిత్ర నాకు తెలుసు. ఇంత చరిత్ర నాకు తెలిసినప్పుడు ఈ యెరూషలేముని కానీ, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని కానీ, ఈ యొక్క మందిరాన్ని కానీ నేను ఎందుకు దూషిస్తాను? అసలు ఏ కారణం చేత నేను దూషిస్తాను? నాలో ఏముంది? ఏ హేతు ఉంది నన్ను ఇలా 10 మందిలో నిలబెట్టడానికి? ఏ సభ ముందు కదండి, అంత సభ ముందు పాపం ఇతనొక్కడు నిలబడి, అప్పుడు వీళ్ళని పట్టుకున్నప్పుడు, పేతురు యోహానులను పట్టుకున్నప్పుడు ఎవరున్నారు చెప్పండి? శిష్యులు ఉన్నారు, తర్వాత అనేక మంది జనాంగం ఉన్నారు. కానీ ఈ సభను ఎక్కడ తీసుకొచ్చేసారంటే సన్హెడ్రిన్ సభలోకి తీసుకొచ్చేసారు. ఆ సభలో 71 మందితో పాటు అక్కడ పెద్దలు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, తెలివైన వారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, రకరకాల జనాలు ఉన్నారు. వారందరూ అక్కడిని నిలబెట్టి మాట్లాడుతున్నాడు. చదవండి. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము పట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టాను. అయినను అంటున్నట్టు చూడండి, అయినను సొలొమోను మందిరం కట్టాడు. అయినా దేవుడేమన్నాడు? ఆకాశము నా సింహాసనము. సొలొమోను చేస్తాడు ప్రార్థన. మొదటి రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం చదవండి. సొలొమోను చేసిన ప్రార్థన ఉంటుంది అక్కడ. మొదటి రాజులు మొదటి గ్రంథము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు, ఆకాశ మహాకాశములు సహితము ఎవరిని పట్టజాలవు? మీరు మందిరానికి విరోధంగా మాట్లాడని అంటున్నారు కదా. ఆ గుడారాల్లో ఉన్నటువంటి మందసము దేవాలయంలోకి వచ్చింది. దేవాలయం కట్టాలని దావీదు అనుకున్నప్పుడు, నీ వద్దు నీ కుమారుడు కడతాడని నీ కుమారుని ద్వారా సొలొమోను గారి ద్వారా దేవాలయం కట్టించాడు. అయితే సొలొమోను ఏమంటున్నాడు? నీవు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు, మనుషులు కట్టు ఈ మందిరము ఏపాటిది అని ఏ రోజు చెప్పాడు? చూడండి, దినవృత్తాంతాలు. ఇప్పుడు మనం చదువుకున్న మాట దినవృత్తాంత గ్రంథము 2వ గ్రంథం 2:6 వచనం చూడండి. 2వ గ్రంథం 2:6 వచనం. ఆకాశములను మహాకాశములను ఆయనను ఏం చేయ. ఇప్పుడు మన చేతులతో నిర్మించుకున్నటువంటి ఈ పరిశుద్ధ ఆలయంలో దేవుడు ఉన్నాడంటే ఎస్, ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామాన్ని జపిస్తుంటారో అన్నాడు కదా యేసుక్రీస్తు వారు. ఎక్కడ 2-3 కూడి నా నామంన ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉన్నాను అన్నాడు. వారి మధ్య అంటే ఆయన మన మధ్యకు వచ్చి కూర్చుంటాడండి? నో, అంటే ఆయన ఆత్మ. మలాకిలో మనం చదువుకున్నాం 3:16లో అంతటా యెహోవా భక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా ఆకాశం నుండి ఆలకించున్నాడు అనేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అంటే ఆ సందర్భం వేరైనప్పుడు కూడా ఇక్కడ మనం ఆ మాటను ఆపాదించుకున్నప్పుడు ఎక్కడైతే దేవుని ప్రజలు ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటారో కదా, ఆయన ఆత్మ కదా. ఇప్పుడు మనం చూసాం, ఎవరు అననీయ సప్పీరాలు ఏదో అమ్మి ఏదో చేస్తే పేతురేమన్నాడు? ఎందుకు మీరు పరిశుద్ధాత్మని మోసగించారు అన్నాడు కదా. గెహాజీ వెళ్ళి ఏదో సంపాదించుకుంటే ఎలీషా ఏమన్నాడు? ఎందుకు నువ్వు ఇలా మోసం చేస్తావు? నా ఆత్మ నీతోటి రాలేదా? ఎన్ని ఉదాహరణలండి. మనం బైబిల్ చదివితే ఎన్నో. అంటే మన జీవితాన్ని దేవుని యందు యెహోవా యందు భయముతో భక్తితో ఆయన గుప్పిట్లో పెరగడానికి ఈ బైబిల్ వాక్యం ఎంతగానో దోహదం చేస్తుంది. దాన్ని ధ్యానించాలి. ఒకవేళ ధ్యానించేటువంటి జ్ఞానం మనకు లేకపోతే ఎన్న మాటలు నిత్యం మనం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నప్పుడే మనల్ని మనం సరి చేసుకోగలం. ఈ చెవిని విడిచిపెట్టేస్తామంటాం కదా. ఏదో మందిరానికి వచ్చాం, వినేసం, అయిపోయింది, 9 అయింది, మూసేస్తాడు, ఇక చేసేస్తాడు అనుకుంటే నథింగ్. కానే కాదు. ఈ వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు ఆ మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఆ భద్రం చేసుకున్న మాటలు దోడు చూడండి. గడ్డి మేసి ఏం చేస్తుంది? నెమరైపోతే ఏంటి? జబ్బు ఉన్నట్టేనా? అవునా కదా? డాక్టర్ గారు ఏమన్నట్టండి? దూడ నెమరేయలేదంటే జబ్బు ఉన్నట్టేనా కదా? చెప్పండి. దూడ నెమరు వేయలేదు, గడ్డి తింది. రత్నాకి గారు జబ్బు ఉన్నట్టు దూడకి, ఎందుకంటే మీరు దూడను బాగా పెంచుతున్నారు కదా.
ఆలోచించండి. ఇప్పుడు దూడ ఏం చేయాలి? గడ్డి మేసి నెమరు వేయాలి, ఆరోగ్యంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన అవగానే వెళ్ళి ఏం పెట్టాలి చెప్పండి? టీవీ పెట్టాలి. ఇవన్నీ ఏమైపోయినాయి? కనీసం ఒక 10 నిమిషాలు ఆ వాక్యం గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ తప్పే చెప్పాను అనుకోండి, తప్పు గురించి మాట్లాడుకోండి. ఒప్పే చెప్పాను, ఒప్పే గురించి మాట్లాడుకోండి. నేను తప్పు చేశాను, తప్పు మాట్లాడాను అనుకోండి, నాతో చెప్పండి, పాస్టర్ గారు మీరు మాట్లాడారని, నేను సరి చేసుకోవడం అనుకుంటుంది. నేను అదే చెప్తున్నాను. ఒక వ్యక్తి యూట్యూబ్లో ఒక పోస్ట్ పెట్టి దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అంటాడు కదా. ఎందుకు అంటాడు? ఒకవేళ అతని అభిప్రాయం మీకు నచ్చకపోవచ్చు, లేదా ఎలా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పొచ్చు. అలాగే మీకు పరిశుద్ధాత్ముడు శపనికి బోధించినట్టు ఏమైనా వేరే రకంగా బోధిస్తే చెప్పొచ్చు, తప్పేముంది? కానీ అది చేయం మనం. ఎలాగానే రిమోట్ ఎక్కడ ఉందో చూస్తాం. కానీ ఇక్కడ చూడండి, చదవండి వాక్యం. ఆకాశం నా సింహాసనం, భూమి నా కొరకు యాపాటి మందిరమును కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది? అవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యములలో నివసింపడు అన్నాడు. ఏ ప్రవక్త పలికాడు ఈ మాట చెప్పండి? ఎవరెవరు పలికారు? ఇందాక చదివారు కదా. సొలొమోను అన్నారు. అదే మాటను చరిత్రల గ్రంథంలో ఎజ్రా గారు కూడా రాస్తున్నాడు. అదే మాటను దినవృత్తాంతాలు ఎవరు రాశారంటే ఎజ్రా గారు రాశారు. అదే మాటను ఉటంకిస్తున్నాడు. కానీ ఇక్కడ ఇదే మాట కీర్తనకారుడు కూడా అంటాడు. చూడండి 11వ కీర్తన చూడండి 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశం ముందు ఉన్నది. చూడండి, ఆయన పరిశుద్ధ దేవాలయంలో ఉంటే ఆయన సింహాసనం అక్కడ ఉందంట. 66:1 చదవండి. యెషయా గ్రంథం 66:1. యెషయా గ్రంథం 66:1 చదవండి త్వరగా. ఎలాగ ఆజ్ఞించుచున్నాడు? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించిన మనం మందిరం అనుకుంటున్నాం. వినండి, ఆయన ఏమంటున్నాడు? ఎవరు మాట్లాడుతుంది ఈ మాట చెప్పండి? 6వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం త్వరగా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదవండి. ఎలాగా? అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? చెప్తున్నారు? యెషయా గ్రంథకర్త అంటున్నాడు, అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉంటుడా నేను చూచితిని అన్నటువంటి ఆయన నోట అంటున్నాడు. ఏమని? ఇందాక చదివారు ఏమని? మీరు కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏపాటిది. ఇప్పుడు ఆలోచన చేయండి. మీరు పరిశుద్ధ మందిరం. అందుకనే యేసుక్రీస్తు అన్నాడు, ఈ మందిరంను పడగొట్టి ఎన్ని దినాలు పడగొడుతున్నాడు? 3 దినాలు. అంటే దేవుడు ఆ మందిరం గురించి మాట్లాడాలనుకుంటున్నారు, కానీ తన శరీరం అనేటువంటి మందిరం గురించి. అంటే ఇప్పుడు ఈ మందిరం ఏమైపోయింది? నేను మొన్నటి నుంచి చెప్తున్నట్టుగా మనం కట్టడ నిర్మాణం రూపంలో చూస్తున్నటువంటి ఈ మందిరం ఏమైపోయింది? సజీవమైనటువంటి మందిరం అయిపోయింది. అంటే మనమే ఆయన మలుచుకున్నటువంటి సజీవ మందిరం. అంటే రాతి చేత కట్టబడినటువంటి మందిరం గురించి కదా ఆయన మాట్లాడేది. దేని చేత? ఆయన స్వహస్తాల చేత కట్టబడినటువంటి ఈ మందిరం గురించి నువ్వు సంసిద్ధత కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ మందిరం కదా నేను కొలువైనది, ఆ మందిరం కదా నువ్వు శుభ్రంగా చూడాల్సింది, ఆ మందిరం కదా నువ్వు నిత్యము శుభ్రం చేసుకోవాల్సింది, ఆ మందిరంలో ఎటువంటి కల్మషం లేకుండా నువ్వు ప్రయత్నం చేయాలి కదా, ఎటువంటి కల్మషం అంటకుండా జీవించడానికి నువ్వు పూనుకోవాలి కదా అని చెప్పడానికి ఇన్ని ఉదాహరణలు. అంటే ఈ మందిరం కేవలం ఒక ఇంటిదని చెప్తున్నాడు. అంతేకాకుండా 103వ కీర్తన 19వ వచనంలో కూడా ఒక చక్కని మాట అంటాడు. చదవండి ఒకసారి 103వ కీర్తన. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. వాక్యాన్ని ముగిస్తున్నాను. చూడండి, దేవాలయం గురించి వారు చేసినటువంటి నిందను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు చెప్పండి? ఆ దేవాలయం గురించి నేను మాట్లాడినైనా తప్పు కూడా మాట్లాడను. ఒకవేళ మాట్లాడినా అది పొరపాటు కాదు. ఎందుకంటే నీవే దేవుని పరిశుద్ధ
ఆలయము. కాబట్టి నువ్వు పరిశుద్ధ ఆలయమని పరిశుద్ధాత్మ నాకు చెప్పాడు కనుక మీ అందరి కొరకు నేను ఏం చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను. మీ అందరి బాగు కొరకు పరిశుద్ధాత్మ నన్ను ఎన్నుకున్నాడు, నా ద్వారా ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు. అయితే మీరు ఏం చేయాలనుకున్నారు, నన్ను చంప చూస్తున్నారని చెప్పి ఎంతటి చరిత్ర చెప్పి అంటాడు, ముష్కరులారా అంటాడు. అబ్బా, బైబిల్ గ్రంథంలో ఈ మాట మరి ఒకసారి రాయలేదండి, ఎక్కడ కూడా ఉండదు అసలు. బైబిల్ గ్రంథంలో ముష్కరులారా అనే మాట సాక్షాత్తు యెహోవా కూడా ఏ రోజు కూడా ఎవరిని అంతటి మాట అనలే. కానీ ఎలా నింపబడి ఉన్నాడు ఇతను, ఒక క్రొత్త పదాన్ని ఉపయోగించాడు. ఏంటంటే అప్పటి వరకు ముష్కరులు అనే మాట ఎక్కడ ఎన్నో రకరకాలుగా తిట్టాడు, కానీ చెప్పను అన్నాడు, ముష్కరులారా, హృదయములు చెవులను దేవుని వాక్యమునకు ఇవ్వక మీ పితరులోని మీరును తల్ల వంచండి. రేపటి నుండి వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. పరిశుద్ధుడ కృప